తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సి లాంగ్వేజ్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం 5th లెసన్లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం 4 ట్యుటోరియల్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఎవరైనా మిస్ అయినట్లయితే తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో మీకు అవి అన్నీ కూడా అందుబాటులో ఉన్నవి. అదేవిధంగా ఈ వీడియో చివరిలో మీకు లింక్స్ కూడా ఉంటవి. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో కానీ నేను లింక్స్ ఇవ్వడం జరిగింది. సో దానిపైన క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ ప్రీవియస్ ట్యూటోరియల్స్ చూసిన తర్వాత ఈ ట్యూటోరియల్ని చూస్తే మీరు చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, ప్రీవియస్ ట్యూటోరియల్లో మనం ఇంట్ వేరియబుల్ని ఏ విధంగా క్రియేట్ చేయవచ్చు, అంటే రౌండెడ్ నంబర్ని ఏ విధంగా క్రియేట్ చేయవచ్చు అనేది తెలుసుకున్నాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మరొకసారి గుర్తు చేయడం కోసం, సో ఇంట్ సమ్ రెడ్ ఈజ్ ఈక్వల్ టు 10 అనుకోండి. సో ప్రింట్ చేసేటప్పుడు ఎలా ఉంటుందండి, ప్రింటింగ్ ఏ విధంగా చేయాలో నేను ప్రీవియస్ ట్యూటోరియల్స్లో నేర్పించడం జరిగింది. ఓకే, పర్సెంట్ డి అనేది తీసుకుంటాం, రౌండెడ్ నెంబర్ కాబట్టి. ఓకే, సో కామా పెట్టేసి ఇక్కడ రెడ్ అనేది వేరియబుల్ నేమ్ అనేది ఎంటర్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ సెమీకోలన్ పెట్టేస్తాం. ఇది మనం ప్రీవియస్ ట్యూటోరియల్లో చూసాం, అవునా? సో ఒకసారి రన్ చేద్దాం, చూడండి 10 అనేది ప్రింట్ అయింది. ఓకే, సో ఇక్కడ మనం ఈ విధంగా లైన్ బ్రేక్ అనేది తీసుకుంటే బాగుంటుంది. ఓకే, అంటే ఒక బ్లాంక్ లైన్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఎనీవేస్, ఇక్కడ ఈరోజు మనం స్ట్రింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, స్ట్రింగ్ అంటే టెక్స్ట్కి సంబంధించినటువంటిది అని అర్థం అనమాట. ఓకే, సో ఈ టెక్స్ట్కి సంబంధించిన వేరియబుల్కి మనం ఏం తీసుకుంటాం? సో యాక్చువల్లీ ఇది వేరియబుల్ కాదు, కానీ జనరల్గా చెప్తున్నాను, అది వేరియబుల్ లాంటిదే కానీ వేరియబుల్ కాదు, అర్రే లాంటిది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దానికి కావాల్సినటువంటి క్యారెక్టర్ని తీసుకుంటాం. నేను ఇదివరకు కామెంట్స్ గురించి నేర్పించడం జరిగింది ప్రీవియస్ ట్యూటోరియల్స్లో. సో ఇది కామెంట్ అవుట్ చేసేసాను అంతే, జస్ట్. సో ఇప్పుడు ఇది కేవలం ఒక కామెంట్ మాత్రమే. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ చార్ అనేటువంటి ఈ వేరియబుల్ని తీసుకుంటాం. సో క్యారెక్టర్స్ అంటారు కదా, దాంట్లోని CHAR అన్నమాట ఇది. ఓకే, సో క్యారెక్టర్స్ అంటే లెటర్స్ అన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, చార్ అనేది తీసుకున్నాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని తీసుకుంటున్నాను అనుకోండి, నేమ్ అని తీసుకున్నాను, వేరియబుల్ నేమ్. ఓకే, సో వేరియబుల్ నేమ్ అనేందుకు కన్ఫ్యూజన్ లేకుండా టెక్స్ట్ అని పెడుతున్నాను. చూడండి, అనేది జస్ట్ అలా పెట్టాను. సో టెక్స్ట్ అనేది రాసుకున్నాను అంతే. ఓకే, సో ఇది దీని యొక్క నేమ్ అనుకోండి. ఓకే, సో యాక్చువల్లీ మనం వేరియబుల్ని క్రియేట్ చేసినట్లు చేసామంటే ఏమవుతుంది అనేది ఒక్కసారి చూపించడం కోసం ఇది జస్ట్ డెమో అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ అనేది తెలుగు ఈ విధంగా రాసేసాం. ఓకే, పర్ఫెక్టా? సో ఇప్పుడు ఇక్కడ ఏం చేంజెస్ కావాలి అంటే ఇవి మొత్తం తీసేస్తాను. సో ప్రింటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇలా డబుల్ కోట్స్ తీసుకొని ఇక్కడ %d అనేది దానికి వాడాం, దీనికి %s వాడతాం అనమాట, స్ట్రింగ్ అనమాట. ఓకే, సో ఆ తర్వాత న్యూ లైన్ అనేది తీసుకుంటున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో న్యూ లైన్ అనేది తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ఏం ప్రింట్ కావాలి, ఇది ప్రింట్ కావాలి. ఓకే, సో అలాంటప్పుడు మనం టెక్స్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కామా తర్వాత టెక్స్ట్. ఓకే, సో ఈ విధంగా తీసుకొని మనం ఒకసారి ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఎలా ఉంటుంది అంటే ఎర్రర్ వచ్చేసింది. ఓకే, సో ఇది రన్ అవ్వట్లేదు. ఎందుకు అంటే ఇది కంప్లీట్గా యాక్చువల్లీ ఇది వేరియబుల్ లాగా ఉండదు అనమాట, స్ట్రింగ్ అనేది. సో అర్రే లాగా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అర్రేని క్రియేట్ చేయాలంటే మనం ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో అర్రే అంటే ఏంటి అంటే లిస్ట్ ఐటమ్స్ని కలిగి ఉండేటువంటి ఒక వేరియబుల్. ఓకే, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వేరియబులే, కానీ దాంట్లో లిస్ట్ ఐటమ్స్ అనేవి ఉంటవి. సో ఒక వేరియబుల్ని తీసుకున్నప్పుడు అది సింగిల్ వాల్యూని కలిగి ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది జనరల్గా ఇప్పుడు మనం రెడ్ అంటే ఏమనుకున్నాం, 10 అనుకున్నాం. సో అది ఒక వాల్యూని కలిగి ఉంది అంతే. కానీ ఇక్కడ స్ట్రింగ్ వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ లిస్ట్ ఏడా ఉంది సార్ అని అంటే ఇక్కడ చూడండి, మనం తీసుకున్నది ఒకటే ఐటమ్ కదా సార్ అంటే ఇక్కడ దీంట్లో
లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నమాట. ఓకే. సో ఈ క్యారెక్టర్స్ని బట్టి ఇది ఒక లిస్ట్ లాగా అంటే ఒక అర్రే లాగా మారుతుంది అనమాట. ఓకే. సో ఇక్కడ ఈ క్యారెక్టర్స్ ఉన్నవి. సో ఈ విధంగా తీసుకున్నాం. ఇప్పుడు ప్రింట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే. సో తెలుగు కంప్యూటర్ వరల్డ్ ప్రింట్ అయిందా? ఓకే. సో ఈ విధంగా స్ట్రింగ్ అనేది మనం ఏం చేస్తామండి, ఒక అర్రే లాగా క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఓకే. స్ట్రింగ్ అనేది లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. ఓకే. సో ఈ విధంగా ఉంటవి. సో ఈ లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ని తీసుకునేటప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో యాక్చువల్లీ ఇది ఇప్పుడు మనం బ్లాంక్గా వదిలేస్తే అది ఓన్గా కౌంట్ అనేది చేసుకుంటుంది. ఓకే. సో కంప్యూటర్ మెమరీ ఎంత తీసుకుంటుంది అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 బ్లాంక్ స్పేస్ని కూడా కౌంట్ చేయాలి. ఓకే. 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. ఓకే. సో దీంట్లో 21 క్యారెక్టర్స్ ఉన్నవి. ఓకే. సో మనం అంటే ఇక్కడ యాక్చువల్లీ ఇది తీసుకునేది ఎంత 21 అనుకోండి. ఓకే. జస్ట్ ఫర్ యాక్చువల్లీ 21 కాదు, ఎందుకు అనేది నేను నెక్స్ట్ చెప్తాను. సో 21 క్యారెక్టర్స్ ఉన్నవి. సో కంప్యూటర్ మెమరీ 21 బైట్స్ అనేది తీసుకోవాలి జనరల్గా, అంతే కదండి. సో వైట్ స్పేస్తో సహా మనం కౌంట్ చేసాం. సో ఏమవుతుంది ఒకసారి ప్రింట్ చేసి చూస్తే చూడండి, ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ మెమరీ సరిపోవట్లేదు అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది ఇక్కడ చూడండి. ఓకే. సో మొత్తం తెలుగు కంప్యూటర్ వరల్డ్ అయితే ప్రింట్ అయింది, కానీ అది మెమరీ సరిపోవట్లేదని మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మనం 22 అనేది ఇచ్చామనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది చూద్దాం. సో అప్పుడు ఎలాంటి ఎర్రర్ అనేది ఇక్కడ రాలేదు. ఓకే. అది సింపుల్ ఎర్రరే, కానీ అది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. మనం ప్రోగ్రామింగ్లో ఉన్నాం. ఓకే. మనం చేసే ప్రోగ్రామింగ్ అనేది చాలా పవర్ఫుల్గా ఉండాలి అండ్ చాలా క్వాలిటీగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే. లేదంటే మీరు తయారు చేసిన ప్రోగ్రామ్ లేదా సాఫ్ట్వేర్ అనేది సరిగ్గా పనిచేయదు. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ యాక్చువల్లీ ఉన్నది 21 క్యారెక్టర్స్ మాత్రమే విత్ వైట్ స్పేస్. వైట్ స్పేస్ అనేది ఖచ్చితంగా కౌంట్ చేయాల్సి ఉంటుంది దీంట్లో. ఓకే. ఒక అర్రేలో ఐ మీన్ లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ని కౌంట్ చేసేటప్పుడు ఇక్కడ వైట్ స్పేస్ అనేది కంపల్సరీ కౌంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఎనీవేస్, ఇక్కడ 21 క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ కూడా మనకు ఎందుకు ఎర్రర్ వస్తుంది 21 ఇచ్చినప్పుడు అంటే, ఇక్కడ యూజర్ చూడలేనిది ఒకటి ఉంటుందన్నమాట ఈ విధంగా. ఓకే. సో ఇది కూడా ఒక బైట్ అవుతుంది. ఇది కూడా ఒక బైట్ అవుతుంది. దీన్ని స్ట్రింగ్ టర్మినేటర్ అని పిలుస్తారు. ఓకే. సో మనం వాడే పద్ధతిలో యూజర్ దీన్ని ఐ మీన్ ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేయం. ఐ మీన్ ఇక్కడ చూడండి, ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ అది ప్రింట్ అవ్వలేదు, కానీ దాన్ని యూజర్ చూడలేడు, కానీ అది కంప్యూటర్ మెమరీలో మాత్రం ఉంటుంది. ఓకే. సో దానికోసం స్ట్రింగ్ టర్మినేటర్ కోసం ఒక బైట్ అనేది రిజర్వ్ అయి ఉంటుంది ఈ యొక్క క్యారెక్టర్ అర్రేస్లో. ఓకే. ఐ మీన్ స్ట్రింగ్ అర్రేస్లో. ఓకే. సో ఈ విధంగా మనం స్ట్రింగ్ టర్మినేటర్ని ఇంక్లూడ్ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఫర్దర్గా మనం రకరకాల చేంజెస్ చేస్తూ దీంతో ఆడుకుంటాం అనమాట. ఓకే. కాబట్టి మనం అలాంటి ప్రోగ్రామింగ్ మనం కంప్లీట్గా పర్ఫెక్ట్గా చేయాలి అంటే ఇవన్నీ విషయాలు మీకు తెలిసి ఉండాలి. ఓకే. సో అందుకని చెప్పాను అనమాట. సో మరి ఇంకేం చేయొచ్చు దీంతో అని అంటే, ఆల్రెడీ మనం ఒక విషయం తెలుసుకున్నాం. ఇది ఇక్కడ నంబర్ అనేది ఎంటర్ చేయకుండా, అంటే ఇదేంటంటే నంబర్ ఏ విధంగా కౌంట్ చేసాం అర్థమైంది కదండి. ఇది కంప్యూటర్ మెమరీకి సంబంధించినటువంటి నంబర్ అనమాట. ఓకే. సో ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని క్యారెక్టర్స్ని కౌంట్ చేసి నెక్స్ట్ స్ట్రింగ్ టర్మినేటర్కి ఒక బైట్ని యాడ్ చేసుకుంటూ మనం ఇక్కడ అర్రేకి నంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఇచ్చే క్రమంలో ఎలా ఉంటుందంటే, మీకు ఫర్దర్ లెసన్స్లో వస్తుంది. మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకునేటప్పుడు మనం పర్టికులర్గా మనకి ఎన్ని క్యారెక్టర్స్ కావాలో మనం రిస్ట్రిక్ట్ చేయడం కోసం
ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. ఓకే. సో, అది ఫర్దర్ లెసన్స్‌లో మీకు వస్తుంది. అప్పటి వరకు జస్ట్ స్ట్రింగ్ టర్మినేటర్ అంటే ఇది అని మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో, దీంతో ఇప్పుడు మనం ఇంకేం చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఓకే. సో, ఈ విధంగా ఉంది. సో, యాక్చువల్లీ లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నాం గదా! ఇక్కడ యాక్చువల్లీ ఇది తీసేస్తాను. స్ట్రింగ్ టర్మినేటర్ అనేది ప్రస్తుతానికి మనకు అవసరం లేదు. ఓకే. సో, దాన్ని తెలుసుకోవడం మాత్రమే మన బాధ్యత అంతే. ఓకే. ఎనీవేస్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నాం గదా! మనం క్యారెక్టర్స్‌ని గూడా చేంజెస్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం ఇంకా. సో, చార్ సమ్ పర్సన్. ఓకే. సారీ. సమ్ పర్సన్ ఇక్కడ పర్సన్‌లో నేనేం చేశానంటే జస్ట్ ఊరికనే అట్లా సరదాకి లాస్ట్‌లో ఎన్ అనేది క్యాపిటలైజ్ చేశాను. ఓకే. సో, ఈజీగా ఐ మీన్ చూడ్డానికి కొంచెం నాకు రీడింగ్‌కి అనుకూలంగా రాసుకోవాలనమాట మనం అంతే. దట్స్ ఆల్. ఓకే. చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. ఎనీవేస్ ఇక్కడ మళ్ళీ మిస్టేక్. ఓకే. సో, ఇది కంపల్సరీ పెట్టాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రవి అని రాశాననుకోండి. ఓకే. రవి అని రాశాను. అండ్ ఇక్కడ దీన్ని ప్రింట్ కూడా చేస్తున్నాను. ఏ విధంగా అంటే చూడండి. సారీ. ప్రింట్ఎఫ్‌లో ఫస్ట్ ఏముంటుందండి ఫస్ట్ %s ఎందుకంటే స్ట్రింగ్ కాబట్టి. ఓకే. నెక్స్ట్ లైన్ కోసం అంటే ఐ మీన్ ఒక బ్లాంక్ లైన్ కోసం మనం ఈ విధంగా తీసుకుంటాం. అండ్ కామా ఇక్కడ ఏం తీసుకుంటాం %n అనేది తీసుకుంటాం. చివర్లో కంపల్సరీగా ఇది ఉంచేస్తాం. ఓకే. సో, ఒకసారి ప్రింట్ చేసుకుందాం. తెలుగు కంప్యూటర్ వరల్డ్ రవి. ఓకే. సో, తెలుగు కంప్యూటర్ వరల్డ్‌కి ఆల్రెడీ ఇచ్చేసాం. ఎనీవేస్ ఇది కామెంట్ అవుట్ చేసేస్తున్నాను. ఓకే. ఇది కామెంట్ అవుట్ చేసేస్తాను. సో, అప్పుడు మనకు ఓన్లీ రవి మాత్రమే ఉంది. ఓకే. సో, దీనికి టెక్స్ట్ అనేది నేను యాడ్ చేస్తున్నాను స్టార్టింగ్‌లో. ఓకే. మై నేమ్ ఈజ్ రవి. ఓకే. సో, మై నేమ్ ఈజ్ రవి అని చెప్పేసి వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఇది అవసరం లేదనుకుంటా ఈ విధంగా. మై నేమ్ ఈజ్ రవి. ఓకే. సో, ఈ విధంగా నేను తీసేసుకున్నాను. నో ప్రాబ్లమ్. సో, ఫ్రెండ్స్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్తున్నాం కదా! దీంట్లో ఒక్కొక్క క్యారెక్టర్‌ని గూడా మనం చేంజ్ చేయొచ్చనమాట. అండ్ ఒక్కొక్క క్యారెక్టర్‌ని మనం దాని నుంచి తీసుకునే అవకాశం గూడా మనకుంటుందనమాట. సో, అందుకనే ఈ విధంగా క్యారెక్టర్స్ అంటే స్ట్రింగ్‌కి సంబంధించినటువంటి వేరియబుల్‌ని వీళ్ళు అర్రే లాగా క్రియేట్ చేశారనమాట. ఎవరైతే సి లాంగ్వేజ్‌ని తయారు చేశారో. ఓకే. సో, దీంతో చాలా మ్యాజిక్స్ చేయొచ్చు మనం. సో, ఏ విధంగా ఉంటుంది అది అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనం వేరియబుల్‌ని లేదా సారీ అర్రేని తీసుకుందాం. ఓకే. అర్రే యొక్క నేమ్‌ని తీసుకుంటాం. ఓకే. సో, ఈ విధంగా డైరెక్ట్. ఇక్కడ చార్ అనేది యూజ్ చేయట్లేదు. ఎందుకంటే కొత్త అర్రేని మనం క్రియేట్ చేయట్లేదు కదా! ఓకే. సో, తీసుకున్నాను. తీసుకొని ఏం చేస్తానంటే మనం ఏ క్యారెక్టర్‌నైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో దాన్ని. సో, ఇక్కడ చిన్న చేంజ్ తోటి ఎంత పెద్ద మార్పొస్తుందో చూడండి మీరే. సో, ఇక్కడ క్యారెక్టర్స్ కౌంట్ చేసేటప్పుడు ఓకే. కంప్యూటర్ మెమరీ కోసం బైట్స్ కౌంట్ చేయాలంటే 1, 2, 3, 4 అండ్ స్ట్రింగ్ టర్మినేటర్ తోటి 5 అవుతుంది. ఓకే. కానీ ఇక్కడ లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటున్నాం కదా! లిస్ట్ ఐటెమ్స్ అవుతాయి ఇవి. సో, అలాంటప్పుడు సీరియల్ నంబర్ అనుకోండి. సో, సీరియల్ నంబర్ అనేది కంప్యూటర్ లాంగ్వేజెస్‌లో ఏ విధంగా స్టార్ట్ అవుతుందంటే 0తో స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, ఫస్ట్ 0, 1, 2, 3 ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వి అనే లెటర్‌ని చేంజ్ చేయాలనుకుంటున్నాం అనుకో. సో, దాని సీరియల్ నంబర్ ఎంత అవుతుందండి? 0, 1, 2 ఓకే. సో, థర్డ్ లెటర్ యొక్క నంబర్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఓకే. 2 పెట్టేసానా? సో, నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఈజ్ ఈక్వల్ టు తీసుకొని ఇక్కడ మనం ఆ ప్లేస్‌లో ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నానో అది పెడుతున్నాననమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్ పెడదామనుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎప్పుడైతే క్యారెక్టర్ లేదా ఒక అర్రేలోని ఐటెమ్‌ని చేంజ్ చేసేటప్పుడు డబుల్ కోట్స్ కాకుండా సి లాంగ్వేజ్‌లో సింగిల్ కోట్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సింగిల్ కోట్స్ అనేవి ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ నేను ఎన్ అనేది యూజ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ రవి కాస్త రాణి అవుతుందనమాట. ఓకే. సో, ఒక్కసారి ప్రింట్ చేద్దాం.
ఓకే. సో ప్రింట్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఇది కాపీ చేసుకుంటున్నాను, ఈ విధంగా పేస్ట్ చేసేస్తున్నాను. సో మిగిలినదంతా సేమ్ కదా. సో ప్రింట్ చేస్తే చూడండి, ఫస్ట్ టైం మై నేమ్ ఈజ్ రవి అండ్ సెకండ్ టైం మై నేమ్ ఈజ్ రాణి అయింది. ఓకే. సో ఎందుకు అంటే నేను ఇదివరకే చెప్పాను, ఇక్కడ ప్రోగ్రామింగ్ లేదా ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ అనేది ఫంక్షన్స్తో రన్ అవుతుంది, అది స్టెప్ బై స్టెప్ రన్ అవుతుందని చెప్పాను. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నుంచి ఒక్కొక్క స్టెప్‌ని రీడ్ చేస్తుంది మీ కంప్యూటర్. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడికొచ్చేసరికి పేరు రవిగానే ఉంది. సో రవి అనేది ప్రింట్ చేసింది. అండ్ ఈ ప్లేస్‌కొచ్చేసరికి ఆ పేరు కాస్త చేంజ్ అయిపోయింది. ఓకే. సో చేంజ్ చేసి ప్రింట్ చేసేసిందనమాట. ఓకే. మై నేమ్ ఈజ్ రవి, మై నేమ్ ఈజ్ రాణి. సో ఈ విధమైన వర్క్ అనేది మనం దీంట్లో చేయొచ్చు. హ్మ్. ఇంకా చాలా చాలా మ్యాజిక్స్ అనేవి మనం క్రియేట్ చేయొచ్చనమాట దీంట్లో. ఓకే. సో ఆహ్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గాని, ట్విట్టర్‌లో గాని మర్చిపోకుండా షేర్ చేయండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.